తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలో పలు వార్డుల్లో లబ్ధిదారులకు 3,500 మందికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్లు తీసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిత్యం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ ప్రజలతో మమేకమై పనిచేసే విధంగా వేములవాడ నియోజకవర్గానికి 100 కోట్లు తీసుకొచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యేకే దక్కుతుందని నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పట్టణ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ప్రజాపాలనకు ఇచ్చేసినటువంటి మన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, మాధవి మేడం గారు, అలాగే కౌన్సిలర్స్, అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వార్డు ప్రజలకు కూడా ఈ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చిన మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంతకుముందే సర్వే జరిగింది. మరి సర్వేలో భాగంగా ఇప్పుడు ఎందుకు పెట్టినా అంటే ఎవరైనా అప్లై చేయని వాళ్ళకు ఈరోజు గవర్నమెంట్ 4 days 4 రోజులు టైం ఇచ్చింది. రేషన్ కార్డులు లేని వాళ్ళు కానీ, ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు కానీ, అలాగే ఈ 5 లక్షల రూపాయలది గృహ నిర్మాణానికి దాన్ని కూడా అప్లై చేసుకోవాలని వార్డు ప్రజలను కోరుతున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరియు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఈరోజు ఇళ్లను కేటాయించడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క పథకాలను ఈరోజు 4 పథకాలను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో మరి మున్సిపల్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహణ జరుగుతుంది. మరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజు ఒక 8 వార్డులతోటి ఉదయం ఒక 4 వార్డులు, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఒక 4 వార్డులు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి గతంలో ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తులు ఇచ్చినారో, ఏదైతే రేషన్ కార్డుల కోసం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల కోసం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల కోసం కావచ్చు, వాటిని ఈరోజు మరి లిస్టు చదివి ఎవరైతే అర్హులు కాబడినారో ఆ లిస్టు చదివే విధంగా ఈరోజు ప్రతి వార్డులో కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇలా పోయిన 10 ఏళ్లలో ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేని చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంది. ఇలా మేము రాగానే ఇలా పోయిన ప్రభుత్వానికి ధనికంగా రాష్ట్రం ఇస్తే అప్పుల పాలు చేసిపోయి అనాథలుగా ఇలా రాష్ట్ర ప్రజలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది. ఒక విషయం, కొంతమంది లబ్ధిదారులు అడుగుతారు, మేము స్లాబ్ వేసుకున్నాం, మాకు ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు అని. స్లాబ్ వేసుకున్నా కూడా మళ్ళీ కట్టేందుకు 5 లక్షల విధానం ఇలా తీసుకొచ్చే విధానం ముందంజలో ఉన్నాయి. తప్పకుండా ఎవరు అధైర్యపడద్దు. ఇలా తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చే విధానం ఇలా ప్రతి ఒక్కరికి ఇలా తండ్రికి ఉంటే కొడుకు లేదు, కొడుకు ఉంటే తండ్రి లేని విధానం ఇలా 10 సంవత్సరాల్లో ఉండే తప్పకుండా ఇలా తండ్రికి ఉంటే కొడుకు, కొడుకు ఉంటే తండ్రికి రేషన్ కార్డు ఇచ్చి ఇలా సన్న బియ్యం ఇచ్చే విధానం తీసుకొచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని మనవి చేయొచ్చు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఇలా మున్సిపాలిటీలో జెండా ఎగరేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు.